శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. భగవంతునితో మనకి మన భాష ఏంటి అంటే మౌనమేనండి. మౌనమే ఆయనకి మనకి ఉన్న కనెక్ట్ అనమాట. మౌనంలోనే భగవంతుడు మనకు లభిస్తాడనమాట. మనం ఎంత సైలెంట్ అయిపోతూ ఉంటామో మనం అంత దగ్గరగా భగవంతుడికి జరిగిపోతూ ఉంటాం. శబ్దాలు ఉన్న చోట ఆయన ఉండడు అసలు చెప్పాలి అంటే. ఈ ప్రకృతి అంతా కూడా ఎప్పుడన్నా అసలు ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉంటుందండి. మీరు ఎక్కడికన్నా ఒంటరిగా అంటే కొంచెం అడవిలోకి కానీ అట్లా ఫారెస్ట్లోకి అట్లా వెళ్ళినట్టయితే, ఎక్కడన్నా కొండల్లో కోనల్లోకి బాగా అంటే గుళ్ళున్న చోట వెళ్ళినట్టయితే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో చూడండి. అసలు మనం శబ్దం చేస్తే ఆ శబ్దం మనకే వినిపిస్తుంది. మనం కేక వేసినా ఆ కేక రిటర్న్ వచ్చి వినిపిస్తూ ఉంటుంది. ఐడియా ఉందా మీకు? అందరికి చాలామందికి ఉంటుంది ఇది, చెప్పేది కాదు. కానీ అసలు మనం కాసేపు ఆ ప్రకృతిలో కాస్త లీనమైతే మనం నిజంగా చెప్పాలి అంటే ఈయన ప్రకృతిలో అలా లీనమైనప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టేనండి నిజంగా చెప్పాలంటే. మనకి అందుకే ఋషులు కొండలల్లో కోనలలోకి వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఎంత నిశ్శబ్దంగా ప్రకృతిలో మనము లీనమవడం అనమాట. మనం మనిషి ప్రతిరోజు యాక్చువల్గా ప్రకృతి నుంచి ప్రాణశక్తి తీసుకుంటాడండి. కానీ ఈ మధ్యకాలంలో అది జరగటం లేదనమాట. ఎప్పుడో పడుకోవడం, అన్ని తలుపులు కిటికీలు మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసేసుకొని ఇంట్లో ఏసీలు వేసుకొని పడుకుంటే మనం ప్రకృతి నుంచి గాలి అనేది ఎలా తీసుకుంటున్నాం? మనం పీల్చిన గాలి మనమే తీసుకుంటున్నా అంటే వదిలిన గాలే పీల్చుకుంటున్నాం అనమాట. కాబట్టి బయట ప్రకృతి నుంచి తీసుకునేటిది మా దాంట్లోనే ఉందంటారు మాస్టర్ గారు. అదే ప్రాణాహుతి ప్రసారం అనేది. అంటే ఈ సహజ మార్గం పాతదే కానివ్వండి, ఈ ఈ ప్రాణాహుతి అనేది మాస్టర్ గారు ఇది కూడా పురాతనమైందే. మాస్టర్ గారు వెలికి తీశారు. జనక మహారాజు వాళ్ళ పూర్వీకుల హయాంలో ఉందంటండి అది మాస్టర్ గారు సాధన చేసి అనుభవానికి తెచ్చుకొని ఇది మనందరికీ పంచారండి. దేంట్లో 1 రూపీ పే చేసేది కూడా లేదు. ఎవరు కూడా ఈ ధ్యాన మార్గంలో అందరూ కూడా ప్రయాణం ఈజీగా కొనసాగొచ్చండి. మా మాస్టర్ గారు సిద్ధ పురుషులు చెప్పాలి అంటే ఈ విషయంలో 100% నేను చెప్తాను. మాస్టర్ గారు మాతోనే ఉన్నారు అనేది అనుభూతి పొందుతామండి మేము నిజంగా చెప్పాలంటే. అదే కదా మిరాకిల్స్ చేస్తేనే కాదండి మాస్టర్స్ అంటే చేస్తారు. కానీ వాళ్ళు మిరాకిల్స్ కోసమే మనం వాళ్ళ వైపు జరగటం కాదు కదా. మన ప్రయాణం మనము ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకోవాలి. మిరాకిల్స్ చేస్తూ ఇక్కడే వాళ్ళు కూర్చోవట్లేదు. వాళ్ళు ఒక ప్రయోజనం కోసం వచ్చారు, దాన్ని చేసి పోతారండి. కొంతమంది మహాత్ములందరూ కూడా భూమి మీదకి వచ్చేది అందుకేనండి. వాళ్ళ అవతారం అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళల్లో మా మాస్టర్ గారు కూడా ఒకరని గట్టిగా చెప్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.